మన గుంటూరులో ఉన్న వన్ టౌన్లో బీఆర్ స్టేడియం అనమాట. చాలా పెద్దది. కాసు శ్రీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. ఈవినింగ్ టైంన ప్రశాంతంగా వర్కర్స్ వాకింగ్ చేస్తున్నారు. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వాకింగ్ చేసి పైన రిలాక్స్ అవుతున్నారు కొంతమంది. మేఘాలు కానీ గాలి కానీ ఆసం అన్నమాట. స్కూల్ పిల్లలు, స్పోర్ట్స్ అథ్లెటిక్స్, ఫ్యామిలీ పర్సన్స్, లేడీస్ అందరూ ఈవినింగ్ ఈ టైంలో కొంచెం వాక్ చేసి మైండ్ రిలాక్స్ చేసుకుని వెళ్తారు. ఈ గ్రౌండ్ చాలా అందరికీ ఉపయోగపడుద్ది. హెల్త్ గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. కానీ ఈ వెదర్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని, సమస్యలన్నీ ఉంటాయి, లైఫ్ని కూడా లీడ్ చేయడం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతిని మనం ఎంత బాగా తీసుకుంటే అంత బాగుంటుంది లైఫ్. మైండ్ పీస్ఫుల్ అన్నమాట. ఇదంతా ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేదన్నమాట. మధ్యలో గ్రౌండ్, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవారు, డిస్ట్రిక్ట్స్. ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడేమో పడేసిన దాని పక్కన బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది. స్ట్రైట్ ఉంది కదా, ఆ గడ్డి ఉందా, అక్కడ 2 బాస్కెట్బాల్ కోర్టులు ఉండేవి. అక్కడ పడేసిన చోట మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్టేడియానికి. మా చిన్నప్పుడు అనేవారు అనమాట, అనిల్ కుంబ్లే అలాంటి వాళ్ళు వచ్చి 6లు కొట్టారు ఈ గ్రౌండ్లో అని. ఇక్కడ ఉంది కదా, ఇదంతా వాలీబాల్ కోర్ట్స్ అనమాట. ఈ 3 రింగులు అనమాట. ఆ యోగా సెంటర్ పాతది ఎప్పుడో ఉంది. ఈ 2 బిల్డింగ్స్ రీసెంట్గా లాస్ట్ 5-10 ఇయర్స్లో కట్టినవి. గుంటూరులో చాలా గ్రౌండ్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి వాకింగ్ చేయడానికి. కానీ ఇంత పెద్దది ఇదే. ప్లేయర్ క్రికెట్కి, వాలీబాల్కి, ఫుట్బాల్కి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి వాతావరణం వస్తే మాత్రం ఇంకా మైండ్ రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. మీరు ట్రై చేయండి, స్టార్ట్ చేయండి వాకింగ్. ఓకే, బాయ్.